అవన్నీ తాగడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే షాప్కి వెళ్ళి ఒక సిగరెట్ కొన్నామో మనం వారికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చేటే మన లైఫ్ కి అది మన లైఫ్ స్పాయిల్ కి ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడనమాట. మనం స్పాయిల్ తీసుకుంటున్నామో ఏంటంటే ఒక సంకేతం మనం పంపించాడనమాట. మనం ఎప్పుడైతే ఒక సిగరెట్ పెట్టి ఆ నీరు కొన్నామో షాప్ దగ్గర ఆ సిగరెట్ పెట్టి ఎప్పుడైతే కొన్నామో అది అనుకుంటాడు అబ్బా నాకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు ఈ స్పాయిల్ అని చెప్పి అది డబ్బులు వస్తాయి దగ్గర మన హెల్త్ మొత్తం టోటల్ గా స్పాయిల్ అయిపోతుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఇవాళ అలవాట్లో ఉంటాం ఇంకా జీవితంతో పట్టుకుని ఎలాంటి మధ్యపానం తోపానండి ఇవాళ నీకు పట్టిస్తాడు. మరి రారా బాబు ఇవాళ పార్టీ నా బర్త్డే చిన్న ఎంతో చిన్న గ్లాస్ వేసుకొని అంటాడు. ఆ గ్లాస్ వేసుకుంటాడు ఇంకా గ్లాస్ వేసుకున్నది అంతే కాదు ఆ జీవితం కదయా. తర్వాత ఏం చేస్తాడు ఆ అలవాటు పడతాడు. డబ్బు లేకపోతే దొంగతనాలు కూడా మరిగెడతాడు. తాగడానికి సిగరెట్కి ప్యాకెట్లు ఈ చాలా దురలవాటు మాట. ఈ దురలవాటు మరిగితే మాత్రం డబ్బులు లేకపోతే దొంగతనాలు మాత్రం చేస్తాడు. దొంగకి నూట అంటే ఒక అలవాటు అలవాటుకి ఎన్ని రకాలైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లీడ్ చేస్తుంది చూడండి. మరి అదే ఒక అలవాటు ఒక బ్యాడ్ హ్యాబిట్ రకరకాలైన బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని లీడ్ చేస్తాయి. మైండ్ మ్యాపింగ్ మైండ్ మ్యాపింగ్ ఎలా ఉంటుందో అలా పడుతుంది. మరి కాన్సెప్ట్ మైండ్ మ్యాప్ రాస్తున్నాం అలాగా ఒక కాన్సెప్ట్ బట్టి ఎన్ని కాన్సెప్ట్ వస్తున్నాయి అలాగే ఒక బ్యాడ్ హ్యాబిట్ అలవాటు అయితే మాత్రం రకరకాల